ఇచ్చిన కృపావరం పొందుకున్నటువంటి పరిచారికుల ద్వారా సంఘము కావచ్చు, దేవుని పని ఏదైనా కావచ్చు, దేవునికి మహిమకరంగా జరుగుతుంది. దానివలన మహిమ వస్తుంది. సంఘక్షేమాభివృద్ధి చెందుతూ ఉండగా దేవునికి ఏమొస్తుంటుంది చెప్పండి? మహిమ వస్తుంది. దేవునికి మహిమ రావాలంటే సంఘములో ఉన్న వ్యక్తులంతా, ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్న వాళ్ళంతా ఏం చేయాలా? పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుని మహిమ నిమిత్తము ఏర్పరచబడ్డాం మనము, దేవుని మహిమ నిమిత్తము. కాబట్టి ఆయనకు ఆ మహిమ రావాలంటే నువ్వు సనుక్కోకుండా, కొనుక్కోకుండా, నిర్లక్ష్యత లేకుండా, బలవంతంగా కాకుండా, ఇష్టపూర్వకముగా నీకైతే ఎడ చేసుకుంటావు, నీ ఇంటికైతే ఎడ చేసుకుంటావు, దానికంటే 10 రెట్లు ఆసక్తి కలిగి ఆ దేవుని పని చేయాలి. అప్పుడు ప్రతిఫలము నీకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీకేమిస్తాడు చెప్పండి? అంగీకరించబడినటువంటిది అది, దేవుని చేత ఆమోదం ముద్ర పొందినటువంటి పరిచర్య, అంగీకరించబడిన పరిచర్య, ప్రతిఫలం పొందుకోవడానికి యోగ్యత కలిగిన పరిచర్య అది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిచర్య అయితే చెప్పండి, పరిచర్యలోను ఏ పరిచర్య? పాటలు పాడే పరిచర్య. ఏ పరిచర్య? బోధించే పరిచర్య. ఏ పరిచర్య చెప్పాలా? దేవుడు ఎవరెవరికి ఏదిస్తే అది, ఎవరెవరికి ఏదిస్తే దీంట్లో ఈ అధ్యాయం అంతా రక్షణ పొందిన వాళ్ళ యొక్క విధులు రాయబడ్డాయి. ఈ అధ్యాయం అంతా రక్షణ పొందుకున్న వాళ్ళు, సమర్పించుకున్న వాళ్ళు, మేము దేవుని పిల్లలమి, మేము దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళమి అని చెప్పుకునే వారి యొక్క విధులు ఎలాంటివి, ఎలా ఉండాలా అన్నటువంటివి ఇక్కడ రాసి ఉంచున్నాడు. కాబట్టి వీటిని మనము గ్రహించాలి. అద్దం ముందు మన ముఖాన్నే చూసుకుంటే కాదు. చూసుకో, అద్దం నీ ముఖాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం అనే అద్దము నీ అంతరంగాన్ని చూపిస్తుంది. చెప్పండి, దేవుని వాక్యం అనే అద్దము నీ అంతరంగాన్ని, నీ స్థితిని నీకు తెలియజేస్తుంది. దాన్ని కూడా చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి మనం. కాబట్టి పరిచర్య అయితే ఏం చేయాలంట? పరిచర్యలోను బోధించేవాడైతే చెప్పండి, అంటే బోధించే పరిచర్య నాకు ఇచ్చాడు, బోధించే పరిచర్య నాకు ఇచ్చాడు. కాబట్టి ఎవరికి పంచిచ్చినా ఇది నేను తీసుకున్నదా, మీరిచ్చిందా, దేవుడిచ్చిందా చెప్పాలా? 3 రకాలుగా ఉంటాయి. దేవుడిచ్చింది, ఇది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, నమ్మకమైన వారిని సిద్ధపరచు అని చెప్పిన పరిచర్య నేను కావచ్చు, ప్రభువు నా ద్వారా సిద్ధపరిచిన సేవకులు కావచ్చు. అది దేవుని యొక్క ప్రణాళికలో రూపొందించబడింది. ఇది మనుషుల యొక్క ఆలోచన నుంచి పుట్టింది కానే కాదు. ప్రియులారా,